తెలంగాణలో ఈ మధ్యకాలంలో ఫోన్ ట్యాపింగ్ కేసు అయితే సంచలనంగా మారిందనమాట. సో ఇది ఎప్పుడు జరిగిందంటే 2023 తెలంగాణలో అసెంబ్లీ ఎలక్షన్స్ అయితే జరిగినాయి అనమాట. సో దానికంటే ముందు ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది జరిగిందని చెప్తున్నారనమాట. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్లో ముఖ్యంగా ఎవరు ఉన్నారంటే మనకు భారత రాష్ట్ర సమితి ఉంది కదా తెలంగాణలో, ఆ పార్టీకి అధ్యక్షుడు కేసీఆర్ అనమాట. సో బీఆర్ఎస్ వాళ్ళైతే ఈ ఫోన్ ట్యాపింగ్కి పాల్పడ్డారని అయితే ఒక ఆరోపణ అయితే ఉందన్నమాట. ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ముఖ్యమైన వ్యక్తులు ఎవరు అనే విషయాలు అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక రిక్వెస్ట్ అండి, అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనకు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడక ముందు తెలంగాణ రాష్ట్ర సమితి వాళ్ళు అయితే ఈ ఫోన్ ట్యాపింగ్కు పాల్పడ్డారని కాంగ్రెస్ ప్రభుత్వం అయితే వాళ్ళపైన అయితే కేసు పెట్టడం జరిగిందనమాట. అయితే ఈ కేసులో ఎస్ఐబి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్ మాజీ డిఎస్పీ ప్రణీత్ రావును ఇప్పటికైనా పోలీసులు అయితే అరెస్ట్ చేయడం జరిగిందనమాట. అయితే కస్టడీలో తీసుకున్న అధికారులు రహస్యంగా ఇతనిని విచారణ అయితే చేస్తున్నారనమాట. అంతేకాకుండా ఈ కేసుకు సంబంధించి విస్తుపోయే నిజాలైతే బయటకు రావడం జరిగిందనమాట. అవేంటంటే ఇప్పటి వరకు ఈ కేసులో కేవలం రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు ఫోన్లనే ట్యాప్ చేశారని ఒక ప్రచారం అయితే ఉందన్నమాట. వీళ్ళైతే తెలుగు హీరోయిన్ల ఫోన్లను కూడా వీళ్ళైతే ట్యాప్ చేశారని ఒక ప్రచారం అయితే జరుగుతుందనమాట. ఈ రికార్డింగ్లో రాజకీయ నాయకులు పంపినట్లు సోషల్ మీడియాలో అయితే దీనికి సంబంధించిన వార్తలు అయితే వైరల్ అవుతున్నాయి అన్నమాట. అంతేకాకుండా హీరోయిన్ల ఫోన్లను వినడం, వాటిని రికార్డ్ చేయడం, వాటితో పాటు వాట్సాప్ చాట్ హిస్టరీని కూడా వాళ్ళైతే చోరీ చేయడం జరిగిందనమాట. అలాగే ఈ డేటాను పెన్ డ్రైవ్ల ద్వారా స్టోర్ చేసుకొని అలాగే ఈ డేటాను ఈమెయిల్స్ ద్వారా కొందరు రాజకీయ నేతలకు పంపిస్తున్నారనే ఒక వార్తలు అయితే మనకు సోషల్ మీడియా ద్వారా వినిపిస్తుందన్నమాట. అయితే ఈ డేటాను రాజకీయ నాయకులు ఉద్దేశపూర్వకంగా సులభం కోసం వాడుకున్నారా, లేక హీరోయిన్లను బ్లాక్మెయిలింగ్ చేయడానికి వీళ్ళు ఈ డేటాని వాడుకోవడం జరిగిందా అనే విషయాలైతే పోలీసులు అయితే విచారణ అయితే చేస్తున్నారనమాట. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ చేసిన హీరోయిన్లు ఎవరు, వాళ్ళకు సంబంధించిన రికార్డులు ఎవరెవరికి పంపించారు అనే విషయాలు మాత్రం ఇప్పటి వరకు బయటకు రాలేదు. ఇది ఇలా ఉంటే రాజకీయ నాయకులు హీరోయిన్లు ఫోన్లు ఎందుకు ట్యాప్ చేయాల్సి వచ్చింది, దీని వెనక ఎవరు ఉన్నారో అనే విషయానికి సంబంధించి అధికారులు అయితే విచారణ అయితే చేస్తున్నారన్నమాట. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్ మాజీ డిఎస్పీ ప్రణీత్ రావును అయితే ఇప్పటికే అధికారులు అయితే కస్టడీలోకి తీసుకొని విచారణ అయితే చేపడుతున్నారనమాట. కాల్ రికార్డింగ్కి సంబంధించి డేటా ఉన్న పెన్ డ్రైవ్లు, హార్డ్ డిస్కులు ప్రణీత్ రావు గారు ఇప్పటి వరకు వాటిని ఎక్కడికి పంపించారు, లేదంటే వాటిని ఎక్కడైనా నాశనం చేశారా, లేదంటే ఎక్కడైనా పారవేశారా అనే విషయానికి సంబంధించి పోలీసులు అయితే విచారణ అయితే చేస్తున్నారనమాట. అదేంటంటే వీళ్ళైతే పెన్ డ్రైవ్ల్లో స్టోర్ చేసుకున్నారు కదా ఈ డేటాను, అలాగే ఈమెయిల్స్ ద్వారా రాజకీయ నాయకులకు పంపారు అనే ఒక వార్త అయితే వస్తుంది కదా. అయితే వీళ్ళు ఏం చేశారంటే ఈ పెన్ డ్రైవ్లను నాగోల్లో ధ్వంసం చేసి నాగోల్లోని మూసి కాలువలోనైతే వీటిని పడవేయడం జరిగిందనమాట. అంతేకాకుండా కొన్ని ఏం చేశారంటే వీళ్ళు వికారాబాద్లోని ఫారెస్ట్లో మరికొన్ని అయితే వీళ్ళైతే పడవేసినట్లయితే విచారణలోనైతే తేలిందనమాట. అయితే వీటిని ఎక్కడ రికార్డ్ చేశారనే విషయాన్ని అయితే ఇప్పుడు మనం చూద్దాము. మాదాపూర్లోని ఓ ఛానల్ ఎండి ఆఫీస్లో ట్యాపింగ్ సెట్ని ఏర్పాటు చేశారని ప్రణీత్ రావు గారు అయితే చెప్పడం జరిగిందనమాట. ఈ ఆఫీస్కి తరచూ వరంగల్, ఖమ్మం నేతలు అయితే వచ్చి వెళ్తుండేవారని అతను చెప్పడం జరిగిందనమాట. ఎస్ఐబి సిబ్బందితో పాటు పలువురు ప్రైవేటు సిబ్బందిని పెట్టుకొని ట్యాపింగ్కు ఇతను పాల్పడడం జరిగిందని, అలాగే మాదాపూర్ ఆఫీస్లో డివిఆర్ సేకరించి పోలీస్ ఆఫీస్ కేంద్రంగా ఈ వ్యవహారం జరిగిందని వీళ్ళైతే తెలుసుకున్నారనమాట. మరోవైపు చూసుకున్నట్లయితే ప్రణీత్ రావు గారు ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి మరికొన్ని కీలక విషయాలు అయితే తెలుస్తున్నాయి. మాజీ పోలీస్ అధికారుల ఇళ్లలో పోలీసులు అయితే సోదాలు అయితే నిర్వహించడం జరిగింది. హైదరాబాద్ సిటీ మాజీ టాస్క్ ఫోర్స్ డిఎస్పీ రాధాకృష్ణ గారి ఇంట్లో కూడా పోలీసులు సోదాలు అయితే నిర్వహించడం జరిగింది. ఇంటెలిజెన్స్ మాజీ ఎస్పీ భుజంగరావు, ఎస్ఐబి డిఎస్పీ తిరుపతన్న ఇళ్లలో కూడా పోలీసులు అయితే సోదాలు అయితే నిర్వహించడం జరిగింది. బంజారా హిల్స్ పిఎస్లో తిరుపతన్న, భుజంగరావు వీళ్ళకి సంబంధించి విచారణ అయితే వీళ్ళైతే చేస్తున్నారన్నమాట. ఈ కేసుకు సంబంధించి A1 నిందితుడిగా ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ టి ప్రభాకర్ రావును అయితే చేర్చడం జరిగిందనమాట. అయితే ఇతని కోసం పోలీసులు అయితే ఎక్కడున్నాడని గాలింపు చర్యలు అయితే చేస్తున్నారనమాట. అయితే ఈయనకి సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. అదేమిటంటే ఈ ప్రభాకర్ రావు గారు అతను మన ఇండియాలో లేడని తెలుసుకోవడం జరిగిందనమాట. అతను అమెరికాలో ఉన్నట్లు పోలీసులు అయితే గుర్తించడం జరిగిందనమాట. అయితే ఈ ప్రభాకర్ రావు గారు ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులతో ఫోన్లోనైతే టచ్లో ఉండడం జరిగిందనమాట. అయితే ఈ కేసుకు సంబంధించి అతన్ని ఇండియా రమ్మని కోరగా అతనైతే తను ప్రస్తుతం అయితే క్యాన్సర్ చికిత్స కోసం అమెరికాకు వచ్చానని, ఇక్కడ ట్రీట్మెంట్ చేసుకుంటున్నానని, జూన్ జూలై నెలల్లోనైతే అతను హైదరాబాద్కు తిరిగి వస్తానని ఫోన్లోనైతే పోలీసు ఉన్నతాధికారులతోనైతే చెప్పడం జరిగిందనమాట. టి ప్రభాకర్ రావు గారు ఎప్పుడైతే మన హైదరాబాద్
బాధితులు రావడం జరుగుతుందో అప్పుడైతే ఈ కేసుకు సంబంధించి కంప్లీట్ అవుతుందని పోలీసులు అయితే అనుకుంటున్నారు అనమాట. ఇకపోతే ఈ ఫోన్ ట్యాపింగ్ ఎప్పుడు జరిగిందనే విషయం మనం చూసుకున్నట్లయితే మనకు 2023 అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి కదా తెలంగాణలో. సో దీనికి సంబంధించి వివిధ పార్టీ నేతలు ఎవరెవరితో మాట్లాడుతున్నారో తెలుసుకోవడానికి వీళ్ళైతే ఈ ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు చివరికి తెలుసుకోవడం జరిగిందనమాట. దీనికి సంబంధించి అదనపు సమాచారాన్ని సేకరించడానికి ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగులు ఉపయోగించుకున్నారని అయితే వాళ్ళైతే చెప్పడం జరిగింది. ఈ కేసులో పోలీసులు అయితే ఇంకా విచారణ చేసి మరింత సమాచారం రాబట్టడానికి అయితే ప్రయత్నిస్తున్నారనమాట. ఇది మనకు తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్కు సంబంధించి పూర్తి డీటెయిల్స్ అనమాట. మనకు ఢిల్లీలో ఒక సంఘటన అయితే జరిగింది. అదేమిటంటే కృత్రిమ గర్భధారణ కోసం దంపతులు అయితే ఆసుపత్రికి అయితే వెళ్ళడం జరిగిందనమాట. అయితే అక్కడ వాళ్ళు అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ అనే ఒక టెక్నాలజీ అయితే ఉంది. దాని ద్వారా ఏంటంటే భర్త వీర్యాన్ని వేరొక అమ్మాయిల్లో ఇంజెక్ట్ చేయడం వల్ల భర్త డిఎన్ఏ ద్వారా ఒక పాపని లేదా బాబుని అయితే సృష్టించవచ్చు అనమాట. అయితే దీనికి సంబంధించి భార్యాభర్తలు ఇద్దరికి కొన్ని సంవత్సరాలుగా పిల్లలు పుట్టకపోవడంతో వీళ్ళైతే ఈ అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ ద్వారా సంతానం పొందేందుకు వీళ్ళైతే ఒక హాస్పిటల్కి అయితే వెళ్ళడం జరిగిందనమాట. సో అక్కడ వెళ్ళిన తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు మనం చూద్దాము. వీళ్ళు ఆసుపత్రికి వెళ్ళిన తర్వాత అసిస్టెడ్ రీప్రొటెక్టివ్ టెక్నాలజీ ద్వారా సంతానం పొందేందుకు దీనిలో భాగంగా వీళ్ళైతే వాళ్ళ భర్త దగ్గర నుంచి వీర్యాన్ని అయితే సేకరించడం జరిగిందనమాట. అయితే దీంతో సదరు దంపతులు అయితే తీవ్ర మనోవేదనకు గురవడం జరిగింది. అసలు ఏం జరిగిందనేది ఇప్పుడు చూద్దాము. తమకు జరిగిన ఈ అన్యాయానికి న్యాయ పోరాటం అయితే వాళ్ళు చేపట్టడం జరిగిందనమాట. ఫలితంగా ఆసుపత్రి సిబ్బంది ₹1.5 అయితే వీళ్ళకైతే చెల్లించడం జరిగింది. సో దీనికి సంబంధించి ఏం జరిగిందనేది ఇప్పుడు మనం చూద్దాము. బాధిత జంట అసిస్టెడ్ రీప్రొటెక్టివ్ టెక్నాలజీ ద్వారా సంతానం పొందే ఒక ఆసుపత్రికి అయితే వీళ్ళైతే వెళ్ళడం జరిగిందనమాట. ఫలితంగా వారికి 2009లో వారికి కవలలు అయితే జన్మించడం జరిగింది. ఆ తర్వాత శిశువులకు డిఎన్ఏ పరీక్ష నిర్వహించడం ద్వారా తండ్రి ఇతను కాదని తర్వాత తెలిసిందనమాట. దీంతో వాళ్ళు ఆసుపత్రి వాళ్ళని అడగ్గా వాళ్ళు పొరపాటున ఇది జరిగిందని క్షమించమని చెప్పడం జరిగిందనమాట. అయితే ఈ క్రమంలో భార్యాభర్తలు ఇద్దరు తీవ్రంగా మనోవేదనకి గురయ్యి దంపతులు అయితే న్యాయ పోరాటం ప్రారంభించడం జరిగిందనమాట. తమకు సాదరు హాస్పిటల్ వాళ్ళు 2 కోట్లు నష్టపరిహారం చెల్లించాలని వాళ్ళు జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ వాళ్ళకైతే ఫిర్యాదు చేయడం జరిగిందనమాట. దీనిపై కొన్నాళ్ళ పాటు వీళ్ళైతే సుదీర్ఘ విచారణ చేసి ఈ కేసులో తాజాగా వారికైతే అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగిందనమాట. అదేమిటంటే బాధిత దంపతులకు ₹1.5 నష్టపరిహారం చెల్లించాలంటూ ఆసుపత్రి యాజమాన్యానికి అయితే NCDRC వాళ్ళైతే చెప్పడం జరిగిందనమాట. ఇది కృత్రిమ గర్భధారణ కోసం చాలామంది అయితే ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే పొరపాటున ఇటువంటి సంఘటనలు అయితే జరుగుతాయి అనమాట. మీరైతే జాగ్రత్తగా ఉండండి. ఇది ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియోకి సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి, నాకు తప్పనిసరిగా క్రింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో ఎంత ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.